ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈ కీర్తన తెలియని క్రైస్తవుడు ఉండడు. ఈ కీర్తనలోని మాట జీవితంలో వినని వారు ఉండరు. దేవుని సంఘానికి సహవాసానికి వచ్చేవారు తప్పక ఈ మాట చదివినారు, ఈ మాట ధ్యానించినారు, దీన్ని బోధిస్తుంటే విన్నాం. అయితే దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను అనే మాట చెబుతున్నది పని లేనివాడు కాడు, గొప్ప పని కలిగిన వాడు, సామాన్యుడు కాడు, మహారాజు దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట ఇది. ఈ వచన భాగంలో తనకు సంతోషము ధనం పైన కాదు, తన సింహాసనం అంటే కాదు, తను ఏలుతున్న అధికారం కాదు, కానీ ఆయన సన్నిధానంలో నిలబడాలంటే, వెళ్ళాలంటే సంతోషం అనే మాట ఈ యొక్క వచన భాగంలో మనం గమనిస్తున్నాం. ఇదే మాటను మన వైపుకు త్రిప్పి నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావు అని అడిగితే సమాధానం ఏమని వస్తుంది? ఒకసారి ఆలోచన చేసి చెప్పు. రేపటి దినము పునరుద్ధాన దినం. ప్రపంచానికి అంతటికి ఆదివారము హాలిడే. రేపటి దినాన బయటికి వెళ్ళటానికి, వారి సొంత పనులు చేసుకోవటానికి, ఇంకా సంతోషాన్ని సంపాదించుకోవటానికి అనేకమైన ఆలోచనలను వారు వారమంతా చేస్తూ ఆ ఆదివారానికి సిద్ధపడి వెళ్తారు. ఆ దినాన చాలా మంది చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి వారి సంతోషాన్ని వెతుక్కొని సంపాదించుకొని వస్తామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక నీ వంతు యేసయ్యను నిజరక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ సంతోషము దేనిలో ఉన్నదో ఒకసారి పరిశీలన చేస్తే ఏం చెబుతోంది? ఆయన మందిరానికి వెళుదామని ఎవరైనా వచ్చి చెబితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, నేను అక్కడికి వెళ్ళడమే నాకు ఇష్టం అంటూ ఒక రాజు చెబుతూ ఉంటే, నీ బ్రతుకులో 6 దినములను క్షేమకరంగా, లాభకరంగా, నమ్మకమైన పోషణతో నిలబెట్టి ఆశీర్వాదాల గుండా నడిపించిన ఆ యేసయ్య సన్నిధావరణంలో నువ్వెప్పుడు కనబడాలని ఇష్టపడుతున్నావు? ఈ పునరుద్ధాన దినము కొరకే ఏ విధంగా సిద్ధపడుతున్నావు? దేవుని మందిరాన్ని, దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే మనము కోరుకునే ప్రతి దీవెన, ఆయన నుండి పొందుకోవాల్సుకున్న ఆశీర్వాదాన్ని ఎలా సంపాదించుకుంటాం? మనం ప్రార్థిస్తున్నాం, పొందుకుంటున్నాం, కానీ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయన సన్నిధానానికి రాలేని వారంగా అయిపోతున్నాం. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి రాలేకపోతే ఒకవేళ వాటిని ఆయన గ్రహించగలడేమో, కానీ తెలిసి పని పెట్టుకొని దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతే ఇది ఎంత మట్టుకు సమంజసం? మనము రాజులమేమీ కాదే, మనకు అనేకమైన వ్యాపకాలతో ఉన్న పనులు మనకేమీ లేవే. 6 దినాలు పని చేయటానికి కావలసిన బలంనిచ్చినాడు, శక్తినిచ్చినాడు, కుటుంబానికి పోషణనిచ్చినాడు. కృతజ్ఞతలు చెల్లించటానికి దేవుని సన్నిధానంలో కనబడే వారముగా ఉండాలి. క్రైస్తవులకు ఈ పునరుద్ధాన దినం ఆదివారం చాలా ప్రత్యేకంగా తీసుకుంటాం. ఏది ఏమైనా, ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడతాం. అయితే ఈ ఇష్టం ఎవరిలో ఉంటుంది అనంటే, ఆ వారమంతా దేవుని కాపుదలను పొందుకున్నవారు. నేను దేవుని కాపుదల కలిగి లేను అన్న వారికి ఇక వారి సమాధానం ఏమై ఉంటుందో, కానీ దేవుని కాపుదల కలిగి ఉన్నానని, ఆయన రెక్కల నీడలో బ్రతికానని, నా కుటుంబం అంతా కాపాడబడిందని ఆ విశ్వాసములో నిలబడ్డ వారు తప్పక దేవుని సన్నిధానంలో కనబడతారు. నిలబడతాం ఆయన కొరకు. ఆయన్ను నమ్మకంగా సేవించే వారముగా మనం ఉందాం. ఆయన సేవిస్తూ ఘనపరుస్తూ ముందుకు కొనసాగితే మనకు ఊహకు కూడా అందని అనేకమైన మేళ్లు ఉన్నాయి.
ఆయన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలం? నేను రెక్కలు కట్టుకొని ఆకాశం పైకి ఎగిరినా నీవు అక్కడ ఉన్నావు అన్న మాట కీర్తనకారుడు రాస్తాడు. నేను పాతాళంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు అంటాడు. మనము ఎక్కడి వరకు వెళ్ళగలం ఆయన లేకుండా? ఆయనలోని సంతోషాన్ని అనుభవించకుండా, ఆనందాన్ని హృదయంలో నింపుకోకుండా ఈ లోకంలోని ఆనందాలు ఏవని మనము కలిగి కొనసాగలం? ఇవన్నీ క్షణమాత్రము మనకు ఆనందాన్ని ఇస్తాయేమో, కానీ సంపూర్ణమైన హృదయ అంతరంగములో నుండి మనల్ని ఆనందపరిచే దేవుని మాటలు, సహవాసము కలిగిన వారంగా మనం కొనసాగాలి. ఇటు నమ్మకమైన స్థితిలో దేవుడు రేపటి దినమున మనందరినీ నిలబెట్టడానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని సహాయం చేయునుగాక. మర్చిపోవద్దు, సిద్ధపడదాం. నీకు ఎన్ని పనులున్నా, నువ్వు ఎంత పెద్ద అధికారివైనా, నీకు చాలా ధనం వచ్చే వ్యాపారాలు ఎన్ని ఉన్నా, నీవు చదువులో దిట్టవైనా, నిన్ను అనేకులు పొగుడుతున్న స్థితిలో నీవున్నా, రేపటి దినమును, పునరుద్ధాన దినమును మాత్రం మరొక సమయానికి దేవుని సన్నిధానంలో కనబడులాగున మనం సిద్ధపాటు కలిగి వెళ్ళే వారంగా ఉందాం. ఊరికే వెళ్ళటానికి వీలు లేదు. ఏదో మనకున్న బట్టల కొరకో, లేదా మనకున్న వాహనాల కొరకో, లేదా మనకున్న స్టేటస్ను చూపించుకోవటానికి కాదు, కానీ తగ్గింపు కలిగిన వారముగా దేవుని సన్నిధానంలో నా కొరకై సిద్ధపరిచిన మాటలు వింటాను, ఆయన చేసిన మేలన్నిటి కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తాను అంటూ నమ్మకంగా, ఆనందంగా దేవుని సన్నిధానానికి వచ్చి సంతోషాన్ని హృదయము నిండా నింపుకొని వెళ్ళే వారంగా ఉందాం. అట్టి నమ్మకమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టలాగున దేవుడు సహాయము చేయునుగాక. మన యొక్క జీవిత ప్రయాణంలో మర్చిపోవద్దు, రాజులు, యాజకులు ఆయన సన్నిధానం నిలబడేవారు. మనం ఏమాత్రం యోగ్యత లేని వారం, కానీ ఈ రాజుల, యాజకుల సమూహముతో మనల్ని నిలబెట్టినాడు. ఈ పరిశుద్ధ ఆవరణంలోకి అడుగు పెట్టడానికి కావలసిన పరిశుద్ధత ఆయనే అనుగ్రహించినాడు, అర్హత ఆయనే ఇచ్చినాడు. ఆయనను తప్ప ఇంకెక్కడ ఎవరితో సంతోషాన్ని పంచుకోగలం, ఆనందాన్ని సంపాదించుకోగలం? మర్చిపోవద్దు, ఈ దుఃఖ దినములు మనల్ని దరి చేరక మునిపే, మనపై అపవాది తన యొక్క బాణములు విసరక మునిపే, మనం దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా ఆయన్ను కలిగి సంతోషంగా జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, నీకే వందనాలు నాయన. నీ సన్నిధానానికి వెళ్ళాలంటే, నీ యొక్క పాటలలో, నీ యొక్క మాటల్లో నిన్ను ఆరాధించుటలో నా తండ్రి సమయము గడపాలంటే మాకెంతో ఇష్టం. ఈ మాటను మేము నమ్మకంగా పలుకులాగున మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తోడై ఉండండి యేసయ్య. ఈ యొక్క ప్రయాణంలో నీ యొక్క కాపుదలతో నిలబెట్టినావు. నువ్వు నిలబెట్టిన యొక్క కాపుదలకు కృతజ్ఞత చెల్లించులాగున పునరుద్ధాన దినమున నీ ముఖ దర్శనము చేసుకున్నటకు, నీ యొక్క మందిరంలో నిలబడుటకు మాకు సహాయము దయచేయని ప్రార్థన చేస్తున్నాను నాయన. అశ్రద్ధ చేసే వారిని నాయన నీ యొక్క మాట చేత గద్దించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. నిర్లక్ష్యము కలిగి నాయన నీ యొక్క సన్నిధానానికి రాలేకుండా దాటవేస్తున్న వారితో నా తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మనుషులు మాట్లాడితే మర్చిపోతారు, పెడచెవిన పెడతారు, కానీ నీవు మాట్లాడితే నా తండ్రి వినని వాడంటూ ఎవరు ఉండరు. అట్టి నమ్మకమైన జీవితంలో ప్రతి బిడ్డను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నీలో ఆనందించే కృపను మాకు దయచేయండి. నీలో నా తండ్రి సంతోషిస్తూ జీవితాన్ని ముందు కొనసాగే నమ్మకమైన బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్కు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.